చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన వార్తలు. రైతుకు ధైర్యం చెప్పండి, సేద్యానికి ప్రభుత్వం అండగా ఉంటుంది, రైతు ప్రయోజనాలే ప్రభుత్వ ప్రాధాన్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా నాణ్యత చూపండి, నేటి నుండే పొగాకు కొనుగోలుకు చర్యలు, మామిడి కోకో పంటలపైన లోతైన చర్చ, ఏ పంటలు వేయాలో అధికారులే సూచించాలి, ధరలు లేనప్పుడు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలి, వ్యవసాయ అధికారులకు సీఎం ఆదేశం, కోకో మామిడి పొగాకు గిట్టుబాటు ధరలపై సమీక్ష, స్వచ్ఛాంధ్ర మన సంకల్పం అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నేటి సీడ్ రాకీయే రేపటి పచ్చని ప్రకృతి, వచ్చే ఏడాది నాటికి 5.5 కోట్ల మొక్కలు నాటాలి, 2029 నాటికి 37% గ్రీన్ కవర్ లక్ష్యం, 2047 నాటికి 50% కవర్ చేయాలి, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత, చెట్లు పెంచని వారు స్వచ్ఛమైన గాలిని ఆశించడం తగునా అంటూ ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. అటవీ పర్యావరణ శాఖ సలహాదారుగా అంకారావు నియామకం, పుడిమి తల్లిని కాపాడుకుందాం, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు మంత్రి నారా లోకేష్. బలమైన నాయకత్వం, ఉన్నత విలువలు, హెరిటేజ్ అభివృద్ధికి మూల స్తంభాలు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ముఖ్య నగరాల్లో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు. ఈ నెల 6 నుంచి 11 వరకు వివిధ నగరాల్లో కార్యక్రమాలు. పాల్గొంటున్న టీడీ జనార్దన్, నందమూరి రామకృష్ణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బోడే ప్రసాద్ తదితరులు. రాష్ట్రంలో బీచ్ టూరిజం అభివృద్ధికి కృషి. మంత్రులు కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్ వెల్లడి. అట్టహాసంగా మసులా బీచ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవం. ఆకట్టుకున్న అమరావతి ఐకానిక్ టవర్, 100 అడుగుల జాతీయ పతాకం. విద్యార్థి దశలోనే యోగా శిక్షణ తప్పనిసరి చేసేలా చట్టం. యోగాను పాఠ్యాంశం చేసే అంశంపై వచ్చే అసెంబ్లీ సమావేశంలో చర్చ. విద్యార్థి దశలో యోగా అలవడితే అదే వారి జీవన విధానం అవుతుంది. ఆరోగ్య ఆనంద స్వర్ణాంధ్ర సాకారానికి నాంది పలుకుతుంది. రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. 31 కేసులున్న జగన్ రెడ్డిని ఎక్కడ దేనితో కొట్టాలి అంటూ మండిపడ్డారు ఆనం వెంకటరమణారెడ్డి. తెనాలిలో పిచ్చివాడిలా మాట్లాడిన జగన్ రెడ్డి కరుడుగట్టిన నేరగాళ్లను చిన్న పిల్లలు అమాయకులు అంటాడా? చంద్రబాబు గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో జగన్ రెడ్డి అంటూ ధ్వజమెత్తారు ఆనం వెంకటరమణారెడ్డి. గ్రామాల్లోకి వెళ్ళండి, రైతులకు ధైర్యం చెప్పండి అంటూ మంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రైతు ప్రయోజనాలే ప్రభుత్వానికి ప్రాధాన్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సేద్యం పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం ఉందన్న భరోసా రైతులకు కల్పించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. వ్యవసాయానికి ప్రభుత్వం అండగా ఉందనే భరోసా రైతులకు కలిగించాలని దిశానిర్దేశం చేశారు. కోకో మామిడి పొగాకు పంట ఉత్పత్తుల గిట్టుబాటు ధర కొనుగోళ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. హార్టికల్చర్, ఆక్వాకల్చర్, ధాన్యం సేకరణ విషయంలో రైతులకు ప్రభుత్వం ఎంతో మేలు చేసిందన్న విషయాన్ని గుర్తు చేస్తూనే అనుకున్న సమయంలో సాయం చేయడంతో పాటు ఫీల్డ్కు వెళ్ళి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని, ఏ విషయంలోనూ రైతుల్లో అసంతృప్తి తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతు సమస్యలను ముందుగానే అంచనా వేసి అధిగమించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. కోకో పాలసీ తేవడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్తూ పంట ఉత్పత్తుల్లో మంచి నాణ్యత ఉండేలా రైతుల్ని చైతన్యపరచాలని అధికారులకు సూచించారు. ఏ వ్యవసాయ ఉత్పత్తి అయినా అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గకుండా ఉండేలా చూడాలని, ఎఫ్బిఓలు, ఎంఎస్ఎంఈలు నెలకొల్పేలా ప్రాసెసింగ్ జరిగేలా రైతులను ప్రోత్సహించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎఫ్సివి పొగాకు రకాన్ని ఎన్ని రకాల్లో సాగు చేయాలనేది టొబాకో బోర్డు నిర్ణయించాలని సూచించారు. వైట్ బర్లీ పొగాకు రకాన్ని ఒప్పందం మేరకే సాగు చేయించి కంపెనీలే కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. హెల్దీ బర్లీ రకానికి ప్రత్యామ్నాయంగా ఆయా గ్రామాల్లో రైతులతో వ్యవసాయ శాఖ అధికారులు చర్చించి అపరాలు, చిరుధాన్యాలు పండించేలా ప్రోత్సహిస్తే మద్దతు ధర సమస్యను కొంతవరకు పరిష్కరించగలుగుతామన్నారు ముఖ్యమంత్రి. పర్చూరు, ఇంకొల్లు, మార్టేరు, పెదనందిపాడు, ప్రత్తిపాడు, చిలకలూరుపేట, మద్దిపాడు ఈ 7 మార్కెట్ యార్డులను పొగాకు కొనుగోలు కోసం ఇప్పటికే సిద్ధం చేశారని, వెంటనే కొనుగోళ్లు మొదలు కానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. హెబ్రీ బర్లీ పొగాకును ఐటీసీ, జీపీఐ కలిసి 25 మిలియన్ కేజీల వరకు కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. హెబ్రీ బర్లీ పొగాకులో 2nd గ్రేడ్, 3rd గ్రేడ్ రకాలు కొనేందుకు కంపెనీలు ఆసక్తి చూపించడం లేదన్న సమాచారం తనకు అందిందని అంటూనే సమస్యను పరిష్కరించేందుకు కంపెనీలతో సంప్రదింపులు జరపాలని
అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. మామిడి పంటపై సమీక్షలో 43,000 మెట్రిక్ టన్నుల మామిడి పల్ప్ నిల్వలు ప్రాసెసింగ్ కంపెనీల దగ్గర నిలిచిపోయిన విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. పార్లే ఆగ్రో, కోకోకోలా, పెప్సికో తదితర సంస్థల నుంచి మామిడి ప్రాసెసింగ్ కంపెనీలకు ఆర్డర్లు రాకపోవడం వల్ల సమస్య ఉత్పన్నమైందని వివరించారు. వ్యాపారులు కేజీ మామిడి 12 రూపాయలకి తక్షణం కొనుగోలు చేయాలని, వ్యాపారులు కనీసం 8 చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం కేజీకి 4 రూపాయలు రైతులకు నేరుగా చెల్లిస్తుందని ముఖ్యమంత్రి సూచించారు. అయితే రైతులు, ట్రేడింగ్ కంపెనీలు, ప్రాసెసర్లు అందరినీ రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. రైతులు, ట్రేడర్, ప్రాసెసర్ రికార్డులు మెయింటైన్ చేయాలని అధికారులకు సూచించారు. కోకోపై సమీక్షిస్తూ ఇప్పటికే రైతుల దగ్గర నుంచి 465 మెట్రిక్ టన్నులు కోకో కొనుగోలు చేయగా ఇంకా 745 మెట్రిక్ టన్నులు కోకో ఉత్పత్తి రైతుల దగ్గర మిగిలి ఉందని అధికారులు వివరించారు. రైతులకు కనీసం కేజీకి 500 రూపాయలు గిట్టుబాటు అయ్యేలా చూడాలని నిర్ణయిస్తూ కంపెనీలు కేజీకి 450 చెల్లిస్తుండగా అదనంగా మరో 50 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇస్తున్న విషయాన్ని సమీక్షలో చర్చించారు. పంటలు, రెయిన్ఫాల్, డిమాండ్, వాటర్ సేవింగ్ వంటి డేటాను దృష్టిలో పెట్టుకుని రైతులు ఏ పంటలు సాగు చేయాలో ముందుగానే రైతులకు అధికారులు సూచించాలని సీఎం ఆదేశించారు. క్రాప్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యమని, అందుకు ఉపగ్రహ సమాచారాన్ని వినియోగించి డిమాండ్ను అంచనా వేసి వ్యవసాయం లాభసాటి చేయాలని సీఎం సూచించారు. అనుకోని పరిస్థితుల్లో ధర రాకుంటే ప్రభుత్వం ఆదుకునేలా ఉండాలని, శుక్రవారం నుంచే పొగాకు, మామిడి, కోకో కొనుగోళ్లు ముమ్మరం కావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న 116 రైతు బజార్లను 200కు పెంచాలని, మొబైల్ మార్కెట్లను ప్రవేశపెడదామని సీఎం చంద్రబాబు అన్నారు. ఆగ్రో ప్రాసెసింగ్ వృద్ధి చెందేలా చూడాలంటూనే సంక్షోభ సమయంలో తెలివిగా కష్టపడాలని అధికారులకు సూచించారు. పీఎం కిసాన్ డేటాకు అనుగుణంగా అన్నదాత జాబితాను రూపొందించి పొరపాట్లు దొరలకుండా చూడాలన్నారు. వ్యవసాయానికి ప్రభుత్వం అండగా ఉందనే భరోసా రైతులకు కలిగించాలని, సమస్య పరిష్కారం అయ్యే వరకు అధికారులు, మంత్రులు ప్రజల్లోకి వెళుతూ ఉండాలని ఆదేశించారు. క్రాప్ డేటా పకడ్బందీగా తయారు చేయాలని సూచిస్తూ ప్రభుత్వ సాయం దళారులకు, వ్యాపారులకు కాకుండా రాష్ట్ర రైతాంగానికి నేరుగా అందేలా చూడాలని జాగ్రత్తలు చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పనకు సాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రమిస్తోందన్నారు. పొగాకు విషయంలో పొగాకు బోర్డు తిప్పేసేలా వ్యవహరించకూడదని హెచ్చరిస్తూనే రైతులను సరైన రీతిలో మార్గదర్శనం చేయాలని కోరారు. ధరలు లేనప్పుడు ప్రత్యామ్నాయ పంటల వైపునకు రైతులను మళ్లించే బాధ్యత వ్యవసాయ శాఖదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్ర, కేంద్ర మంత్రులు, ఎంపీలు సంబంధిత కేంద్ర మంత్రులను కలిసి పామాయిల్పై కేంద్రం తగ్గించిన దిగుమతి సుంకం రైతులకు ఏ విధంగా నష్టపరుస్తుందో చెప్పి ఆ నిర్ణయం వెనక్కి తీసుకునేలా ఒప్పించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రకృతి ఏ ఒక్కరి సొత్తు కాదని, పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ అడవులను కాపాడుకోవడం, జల వనరులను సంరక్షించుకోవడం మన కర్తవ్యం అన్నారు. అందుకే ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నేడు ఒక్కరోజే 1 కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్న, మంచి పరిసరాలు ఉంటేనే మంచి ఆరోగ్యం ఉంటుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అందుకే స్వచ్ఛ భారత్లో భాగంగా మనం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టాం. చెత్తను ఇంధనంగా మారుస్తూ ప్రకృతిని కాపాడుతున్నాం. ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో ప్లాస్టిక్ పొల్యూషన్ నిర్మూలన అంశాన్ని థీమ్గా తీసుకున్నారు అని, ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడానికి మన వంతు బాధ్యతగా పనిచేద్దాం, పర్యావరణ పరిరక్షణకు సంకల్పం తీసుకుందామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అధికారులకు, ప్రజలకు పిలుపునిచ్చారు.